ఓ శకం అంతరించింది. ఓ నాట్య మయూరి నేల కొరిగింది. నాట్యానికే వన్నెలదిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి మృణాలిని సారాభాయ్ తుదిశ్వాస విడిచారు. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్ మృణాలిని సారాభాయ్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న మృణాలిని అహ్మదాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. మృణాలిని 1918లో కేరళలో జన్మించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో మృణాలిని విద్యను అభ్యసించారు. నృత్యకారిణిగానే కాకుండా మంచి రచయిత్రి, కవయిత్రిగా కూడా మృణాలిని గుర్తింపు పొందారు. వాతావరణ సమస్యలపై పోరాడిన ఒక గొప్ప పర్యావరణవేత్త. దర్పణ అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్ గా మృణాలిని బాధ్యతలు నిర్వహించారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 18,000 మంది విద్యార్థులు భరతనాట్యం, కథాకళి నుంచి పట్టాలు పొందారు. 1942లో భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయిని మృణాలిని వివాహం చేసుకున్నారు. ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. సెంట్రల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకులు కార్తికేయ సారాభాయి, క్లాసికల్ డాన్సర్ మల్లికా సారాభాయిలు వీరి సంతానమే. మృణాలిని తండ్రి డాక్టర్ స్వామినాథన్, సోదరుడు గోవింద్ స్వామినాథన్లు మద్రాసు హైకోర్టులో ఫేమస్ లాయర్లు. తల్లి అమ్ము స్వామినాథన్ స్వాతంత్ర సమరయోధురాలు. సోదరి లక్ష్మీ సెహగల్ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్కు సైన్య అధిపతిగా వ్యవహరించారు. అంతేకాదు రాష్ట్రపతికి కూడా పోటీ చేశారు.